హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ మినీ సిరీస్ బుక్ అయితే చేసాం కదా. డ్రాయింగ్స్ చాలా షార్ట్స్ అయితే మనం 10 వీడియోస్ అయితే పెట్టాం. వీటికి అన్నిటికి చిన్న చిన్న ఫ్రేమ్స్ అయితే మనం తయారు చేద్దాం. అయితే దాన్ని చేయడానికి ఏం యూజ్ చేద్దాం అని ఆలోచిస్తే నా దగ్గర గ్లిటర్ పేపర్స్ ఉన్నాయి, ప్లస్ కలర్ పేపర్స్ అయితే ఉన్నాయి. వీటిని ఇంకా ఏమైనా యూజ్ చేసి మనం అయితే ఫ్రేమ్స్ తయారు చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ కొంచెం సపోర్ట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఫస్ట్ అయితే ఈ బుక్లో ఉన్న ఈ పేపర్స్ని అయితే మనం సపరేట్ చేసుకుందాం, కట్ చేసుకుందాం. నా దగ్గర ఉన్న వేస్ట్ పేపర్స్ అయితే ఈ బుక్ అయితే తయారు చేశాను. ఈ బుక్ ఎలా చేశాను ఏంటి అనేది కావాలంటే మన ఛానల్ అయితే వీడియో ఉంటుంది, చూడండి. బుక్లో ఉన్న పెయింటింగ్స్ అన్నీ అయితే తీసేసా. అయితే ఈ పెయింటింగ్ అయితే చాలా డీటెయిలింగ్ అయితే చేశాను, కానీ వీడియో చేయలేదు. సో నార్మల్గా అయితే పెట్టేసా ఛానల్ అయితే. ఇంకా ఈ బుక్లో అయితే ఇంకా మనకు చాలా పేజెస్ అయితే పెండింగ్లో ఉన్నాయి. ఇంకో సిరీస్ అయితే చేద్దాం, కానీ ఇప్పుడు కాదు. ఇంకొన్ని వీడియోలు అయితే చేసేది ఉన్నాయి. వీడియోలు అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే వీటిని ఫ్రేమ్ చేయడానికి అయితే నేను గ్లిటర్ పేపర్స్ అయితే యూజ్ చేస్తున్నా. ఫస్ట్ వీటికి సపోర్టివ్గా ఉండడానికి కార్డ్బోర్డ్ కానీ లేదా మనకి ఏదైనా ఒక సాంగ్ ఉండేటట్టు యూజ్ చేద్దాం అనుకున్నా. అయితే నా దగ్గర మనం కేక్ తీసుకునేటప్పుడు వచ్చే బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్ అయితే వెనకాల సపోర్టివ్గా అయితే తీసుకుంటున్నా. దానికోసం ముందు మెజర్మెంట్ అయితే తీసుకున్నా. సో మెజర్మెంట్ తీసుకుని దాన్ని అయితే కట్ చేసి పక్కన అయితే తర్వాత గ్లిటర్ పేపర్ని అయితే నేను ఫ్రేమ్ కింద తీసుకుందాం అనుకుంటున్నా. 1 సెంటీమీటర్నే తీసుకుందాం అనుకున్నా. దానికోసం 1 సెంటీమీటర్ కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాం. ముందుగా మనం కట్ చేసి పక్క పెట్టుకుని కార్డ్బోర్డ్ మీద అయితే ఫెవికాల్ అయితే రాసి మనం పెయింటింగ్స్ అయితే దీని మీద అతికిచ్చేస్తున్నాం. ఫస్ట్ ఇవన్నీ ఇలా అతికించేసి పక్క పెట్టుకోవాలి. తర్వాత మనం గ్లిటర్ పేపర్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా 1 సెంటీమీటర్, దాన్ని తీసుకుని అయితే ఇలాగా మన చుట్టూ బార్డర్ వచ్చేలాగా అయితే సైజుకి అయితే కట్ చేసుకుని మనం పక్కన పెట్టుకోవాలి. ఇలా చుట్టూ అయితే వీటిని అయితే అతికించేసుకోవాలి. కార్నర్లో కొంచెం షేప్ మంచిగా వచ్చేలా కట్ చేసుకోండి. నెక్స్ట్ నా దగ్గర ఉన్న 10 పెయింటింగ్స్ కూడా ఇలాగే కలర్ అయితే ఫ్రేమ్స్ అయితే చేస్తున్నా, వేరే కలర్స్ కూడా యూజ్ చేస్తున్నా. అయితే ఈ ఫ్రేమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇవన్నీ ఎలా వచ్చినాయి చూసేదానికంటే ముందు ఈ పెయింటింగ్స్ ఎలా చేశానో ఒక 3 మినిట్స్ 4 మినిట్స్ వచ్చేలాగా అయితే వీడియో అయితే చేసేసి మ్యూజిక్ అయితే యాడ్ చేసి పెట్టాను. ఆ వీడియో అయితే ఇప్పుడు ప్లే అవుతుంది. చూసేసిన తర్వాత మనం మొత్తం అన్ని పెయింటింగ్స్ అంటే వాటికి ఫ్రేమ్స్ ఎలా వచ్చినాయో చూద్దాం. ఫస్ట్ అయితే మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేసేయండి, అప్పుడైతే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది.
ఫైనల్గా అయితే ఇలా అయితే వచ్చింది ఫ్రేమ్ మనకి. బాగుంది కదా. ఓవరాల్గా మొత్తం అన్ని పెయింటింగ్స్కి ఫ్రేమ్స్ అయితే ఇలా అయితే వచ్చింది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వినాయక చవితి వస్తుంది కాబట్టి వినాయక చవితికి కాంపిటీషన్ వీడియో అయితే చేద్దాం. సో ఎలా ఏంటనేది నెక్స్ట్ వీడియో అయితే చేస్తా.